సార్ ఏపీలో పీపీపీ తుఫాను అన్ని వర్గాల నిరసన, గూగుల్కి చొక్కెదురు, అమెరికాలో మూత, ఆంధ్రాలో మోత. అంటే రెండు అంశాలు. పీపీపీ అన్నదేమో నిజంగా తెలుగుదేశం పార్టీకి టీడీపీ వర్సెస్ పీపీపీ అన్నట్టుగా ఈ పీపీపీ మీద చాలా తీవ్రమైన ఇది వచ్చేసింది. అది 1, 2, 3 అలా పెరుగుతూనే ఉంది. నిన్న విశాఖపట్నంలో పీపీపీ అంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పెద్ద సభ జరిగింది. వైసీపీ లేదు ఆ సభలో, కాబట్టి వైసీపీ అనడానికి ఇంకెవరు అనడం లేదు. ఈ ప్రభుత్వాన్ని లేదా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని అనేక విషయాల్లో ఇబ్బందికరమైన సమాచారాలు కూడా ఇచ్చిన పివి రమేష్ మాది ఆయన ఆరోగ్య దానికి కూడా కార్యదర్శిగా చేసినట్టున్నారు, గవర్నర్ కూడా చేశారు. ఆయన అక్కడ ఒక ప్రధాన ప్రసంగం చేశారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తులసిరెడ్డి చేశారు. వీళ్ళందరూ ఎలాంటి విమర్శకులు. కాబట్టి మీరు ప్రభుత్వ రంగంలో పెట్టిన కాలేజీలను జగన్ హయాంలో మిగిలిన ఎట్లా ఉన్నా సరే వీటిని మీరు ప్రైవేట్ పరం చేయడం చాలా తప్పు. ఇప్పటికే పివి రమేష్ ఓ మాట చెప్పారు. ఆయన మధ్య ప్రజారోగ్యం దీని మీద మాట్లాడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో అధ్వాన్న స్థితిలో ఆఖరణ ఉంది. దాన్ని మీరు మరింత ఇలా చేస్తే ఇంకా దిగజారిపోతుంది. ఒక విధంగా గతంలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే నినాదం ఉన్నట్టుగా ఈరోజు విశాలాంధ్రాలో అదే హెడ్డింగ్ పెట్టారు, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్. ప్రతిదాన్ని కూడా 87% పనులు కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఇది చాలా నష్టదాయకం అని అక్కడ ఈ నాయకులందరూ చాలా తీవ్రస్థాయిలో మాట్లాడారు. తులసిరెడ్డి కూడా అన్నారు, జగన్ హయాంలోనే చాలా జరిగిందని మేమంతా విమర్శలు చేసాం, ఇప్పుడు అప్పటికంటే ఇంకా కొంచెం ఇవన్నీ కూడా పెరుగుతున్నాయని ఆయన కూడా ఎక్కడో మాట్లాడారు. శ్రీనివాసరావు, సిపిఎం, ఇంకా ఇతర నాయకులు, ప్రొఫెసర్లు. కాబట్టి ఒకటైతే గుర్తించాలి, దీన్ని ఏదో కేవలం వైసీపీ వర్సెస్ టీడీపీ అని చూస్తే మటుకు ప్రభుత్వానికి అది ప్రజలకు అది శ్రేయస్కరం కాదు. ఇందాక మనం మాట్లాడినట్టే ఈ 2 రోజులు దాచిపోయి ఆపొచ్చు, కానీ ఈ కాలంలో దాన్ని శాశ్వతంగా ఆపడం సాధ్యం కాదు. కాబట్టి పీపీపీ మీద పైగా ఇది విశాఖపట్నంలో నవంబర్లో మళ్ళీ భారీ ఎత్తున సిఐఐ సదస్సు తలపెట్టారు. దావోస్ కదా ప్రపంచానికి ఉన్నట్టుగా విశాఖపట్నాన్ని భారతదేశానికి దావోస్గా చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. అందరూ రావడం, పెట్టుబడులు పెట్టడం, చర్చలు ఓకే. కానీ ఈ క్రమంలో ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు చేతుల్లో పోవడం అన్నదాని గురించి మటుకు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది పాయింట్ 1. రెండోది మన కంటిన్యూస్ టాపిక్ గూగుల్ అన్నదాని మీద మనం ఇద్దరం మాట్లాడే బొమ్మలు పెట్టి మరి ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో చాలా ఏదో జగన్ ఏదో చాలా చేశాడని నేను చెప్పినట్టు ఒక్కసారైనా చెప్పాను వర్మ గారు మీకు నేను. జగన్, చంద్రబాబు ఇద్దరు కూడా అదానిని కాపాడుతున్నారని కదా నేను చెప్తుంది. కానీ అది అలా ఉంచుదాము. ఈ అంశం మీద నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే భరించడం కూడా చాలా కష్టం. అదాని పేరు ఎందుకు ఒక ఆయన పెట్టాడు, అదాని కేవలం కాంట్రాక్టర్ మాత్రమే అని. ఇది ప్రపంచ ప్రసిద్ధమైన ఫోర్బ్స్ మ్యాగజైన్. ఎవరెవరు బిలియనీర్లు ఇట్లాంటివి ప్రపంచానికి చెప్పేది ఫోర్బ్స్ మ్యాగజైన్. ఎవరికి ఫోర్బ్స్లో చంద్రబాబు మొదటి స్థానం. ఇటువంటివి బిలియనీర్ గౌతమ్ అదానీ గూగుల్ టు బిల్డ్, మొదట బిలియనీర్ గౌతమ్ అదానీ అనే పేరు పెట్టారు ఫోర్బ్స్ మ్యాగజైన్లో. ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? గూగుల్ అనౌన్సెస్ ఫస్ట్ ఏఐ హబ్ ఇన్, ఇది గూగుల్ వాళ్ళ అఫీషియల్ సైట్. ఇందులో ఎక్కడ ఇన్ని ఉద్యోగాలు వస్తాయి లేదా ఇలా ఇందులో ఒకటే ఉంది, ఏఐ బాగా వస్తుంది, వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది, టెక్నాలజీ దూసుకుపోతుంది అని మాత్రమే గూగుల్ చెప్తోంది. ఇది గూగుల్ అఫీషియల్ సైట్, గూగుల్ డాక్యుమెంట్ ఇది. వర్మ గారు ఇంకొంచెం ఇబ్బందికరమైంది, ఇది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పింది, ఇది పిఐబి వాళ్ళది. 5-6 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు ఆయన. 5-6 వేల ఉద్యోగాలు వస్తాయి దీంట్లో. ఇండైరెక్ట్గా టోటల్గా 20 నుంచి 30 వేల ఉద్యోగాలు వస్తాయి. టోటల్ అనే పదం కూడా వాడాడు ఆయన ఇండైరెక్ట్గా. ఇందులో హెడ్డింగ్లో కూడా ఉంచండి 5-6K జాబ్స్ అని. కాబట్టి ఇంకా ఆందోళనకరమైంది మీకు చెప్తాను నేను. అంటే ఆందోళన ప్రజల పరంగా, ప్రపంచపరంగా. ఇదిగోండి, ఆఫ్టర్ గోయింగ్ ఫర్ ఏఐ ఏజెంట్స్ లేయింగ్ ఆఫ్ 4,000 ఎంప్లాయీస్, ఈ సిఇఓ గారు ప్రకటించారు, మేము ఏఐని ప్రవేశపెట్టాక 4,000 మంది ఉద్యోగులను తొలగించాము అని. ఇవన్నీ ఈరోజు వార్తలే, గ్యాడ్గెట్స్ దాంట్లోవి. ఏఐ డజంట్ హ్యావ్ ఏ సోల్, దట్ ఈజ్ ఈ స్టేట్మెంట్. ఏఐ డజంట్ హ్యావ్ ఏ
సోల్. ఇంకా అంతకంటే తీవ్రమైన అంశం చెప్తాను నేను. ఈరోజు డక్కన్ హెరాల్డ్లో వార్త, ఇది కూడా ఇంటర్నేషనల్గా వచ్చిన వార్తే. ఈ వార్త ఏమంటే లోకల్ ప్రొటెస్ట్ సింక్ గూగుల్స్ $1 billion డేటా సెంటర్ ప్లాన్, ఇండియా ఐస్ 25 billion బూమ్ బై 2030. అంటే ఇక్కడ అంటే రెండు కలిపి పెట్టాడు వీళ్ళు హెడ్డింగ్. అమెరికాలోనేమో ఇండియన్ పోలీస్ దగ్గర వాళ్ళేమో ఏఐ డేటా సెంటర్ మూసేశారు స్థానిక. ఎందుకంటే రేపు కార్పొరేషన్లో తీర్మానం వస్తుంది, ఎట్లా ఎత్తేస్తారని వీళ్ళే అధికారికంగా గూగుల్ వాళ్ళే మూసేశారు. ఈ సమయంలో భారతదేశం మటుకు దీని మీద ఇంత వ్యాపారం వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అని. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదొక హెచ్చరిక. ఈ హెచ్చరిక ఏమంటే ఇది కూడా మనల్ని భయపెట్టే ఒక ఇది. ఇప్పుడు ఎవరైతే ఇండియా ఎమర్జింగ్ యాజ్ యాంటీ ఏఐ హబ్, ఇది ఒక బెదిరించే ఒక వార్త. ఇది మనీ కంట్రోల్, ఇది కూడా బిజినెస్ మ్యాగజైన్. వాన్స్ హెచ్ఎస్బిసి వార్న్ చేస్తుందంట. ఈజ్ ఇండియా లాగింగ్ ఇన్ ది ఆన్గోయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్, గ్లోబల్ బ్రోకరేజ్ హెచ్ఎస్బిసి బిలీవ్స్ సో. వీళ్ళు 3 కారణాలు చెప్తున్నారు. భారతదేశం సర్వీస్ ఇండస్ట్రీ మీద ఆధారపడింది కాబట్టి ఇక్కడ ఐటీ చాలా ముఖ్యమైనదని, ఏఐ వస్తే ముఖ్యంగా ఈ ఉద్యోగాలే పోతాయని వీళ్ళు ఆందోళన పడుతున్నారు. మొత్తానికి భారతదేశము ముఖ్యంగా విశాఖపట్నమే, ఆ మాట రాయలేదు కానీ ఈ డేటా సెంటర్ మీద ఇంత చర్చ చేయడం వల్ల భారతదేశంలో పెట్టుబడులకు వ్యతిరేక వాతావరణం ఉంది అన్నది ప్రపంచంలో అది కనుక బాగా వ్యాప్తి అయితే నష్టం జరుగుతుందని హెచ్చరిస్తుంది ఈ వార్త. నేను మీకు ఇప్పుడు ఒక 6 రకాల వార్తలు చూపించాను. ఈ అంశం మీద ఎంత మథనం జరుగుతుంది, ఎన్ని కోణాల నుంచి జరుగుతుంది అని. మొన్న పీపీపీ చర్చ జరిగినప్పుడే విశాఖపట్నంలో వీళ్ళు గూగుల్ కోసం కేటాయించిన భూములకు వెళ్ళారు. ఆ భూములు వాస్తవానికి అంతకుముందు దళితులకు కేటాయించిన భూములు కూడా అక్కడ వాటిలో ఉన్నాయి. ఆ 300 ఎకరాల్లో ఉన్నాయి. చాలా వార్తలు ఉన్నాయి దాని మీద. కాబట్టి ఆ భూములు ఏవి, వాటి విలువ ఎంత, ఎందుకు ఇస్తున్నారు, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, అసలు అన్నీ 2 లక్షల ఉద్యోగాలు రావడం అన్నదానికి ఏమైనా ఆధారం ఎక్కడన్నా ఉందా, పర్యావరణకు సంబంధించి ఇండియన్ పోలీస్ దగ్గర చూసిన లాంటి పరిణామాలు వైజాగ్లో ఏమొస్తాయి, ఇలాంటి చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది వర్మ. ఐ థింక్ ఇప్పుడు ఇందాక మనం చర్చించినప్పుడు ఆ అంశాన్ని 15 రోజులు వాయిదా చేసి ఎవరి మీద నిందలేసినట్టే ఏం ఉపయోగం లేదు. దాన్ని పరిష్కరించి స్థానికులు కూడా చర్చించి పర్యావరణానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని అలాగే ఉద్యోగాలు కూడా వచ్చినట్టు వస్తాయి. కేంద్ర మంత్రి గారేమో టోటల్ 2030 అని చెప్తుంటే మనం 2 lakhs 3 lakhs చెప్తే ఉపయోగం ఉందండి. సో ఫ్యాక్ట్స్ ఇవన్నీ నేను మీకు నేను డీటెయిల్స్ చెప్పలేదు. సమ్ టైమ్ ఆఫ్టర్ వీ మే డిస్కస్. కానీ ఈ టూ మచ్ ఆఫ్ ప్రైవేటైజేషను, అన్నీ కార్పొరేట్ దారిలోకి పోవటం, వాళ్ళ దేశంలో వాళ్ళు తరిమేస్తుంటే మనం తెచ్చిపెట్టుకోవటం, ఈ విషయాలు మటుకు ఆలోచించాల్సినవి. చర్చకు వస్తాయి, ఈరోజు కాకపోతే కూడా రేపైనా వస్తాయి. సార్ ఉద్యోగ